హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ట్రెడిషన్. ఈరోజు మన ఛానల్ రెసిపీ కొత్తిమీర టమాటా పచ్చడి. దీనికి ఇక్కడ నేను 1/4 కేజీ టమాటాలు ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. 20 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇంకా తర్వాత మీడియం సైజు కొత్తిమీర కట్ట అనేది తీసుకున్నాను. ఇంకా వీటినన్నిటిని పక్కన పెట్టేసుకొని కొత్తిమీర టమాటా పచ్చడి కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి వేడైన తర్వాత 2 టీ స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్లో మనము వేడి చేసుకున్న ఆయిల్లో మనము 2 టీ స్పూన్ల నల్ల మినుములు అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మినుములు యాడ్ చేస్తానండి. ఒకవేళ మీ దగ్గర నల్ల మినప్పప్పు ఉన్న యాడ్ చేసుకోండి. ఇంకా వీటిని కొంచెం మనము మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎరుపు రంగులో వచ్చే వేయించుకున్న తర్వాత వీటిని మిక్సీ జార్లో తీసుకుందాం. ఇక ఇలా మినప్పప్పు వేయటం వల్ల పచ్చడి అనేది చాలా కమ్మగా రుచిగా ఉండిద్దండి. ఇంకా ఆ తర్వాత మనము వీటిని తీసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకొని మనం ఇక అదే ఆయిల్లో మనము పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకుందాం. ఈ పచ్చిమిర్చిని మనము సగానిగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి వేస్తే పేలుతాయండి, అందుకని ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకుని మనము వీటిని కూడా కొంచెం వేయించుకున్న తర్వాత వీటిని కూడా అదే మిక్సీ జార్లో మనం తీసుకున్న నల్ల మినుముల మిక్సీ జార్లోనే మనము వీటిని కూడా తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇంకా వీటిని పక్కన పెట్టేసుకున్న తర్వాత మనకి అదే ఆయిల్ సరిపోతే సరిపోయినట్టుండి. ఒకవేళ మీకు ఆయిల్ సరిపోకపోతే 1 టీ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకొని మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకుందాం. ఈ టమాటా ముక్కలు త్వరగా మగ్గటానికి మనము దీంట్లోకి 1/2 టీ స్పూన్ పసుపు, ఈ పసుపు వేయటం వల్ల పచ్చడి రంగు బాగుంటుందండి. ఇంకా ఆ తర్వాత రుచికి తగినంత ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి. ఇంకా ఉప్పు పసుపుతో పాటు మనం కొత్తిమీర మీడియం సైజ్ కొత్తిమీర కట్ట తీసుకున్నాం కదండి, ఈ కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. ఇక ఇలా కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత మనం కలుపుకుంటూ ఉండాలండి. ఇంకా టమాటాలో నీరంతా ఇంకిపోయి ఆయిల్ అనేది బయటికి వస్తే ఈ టమాటా ముక్కలు అనేవి ఉడికినట్టండి. ఇక ఈ టమాటా ముక్కలు ఇలా వేయించుకుంటానే మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఉండాలండి. ఈ విధంగా మనకి మగ్గితే సరిపోతుంది. ఇంకా వీటిని మనం చల్లారబెట్టుకుందాం. ఇంకా ఇది చల్లారేలోపు మనము ముందుగానే వేయించి పెట్టుకున్న నల్ల మినుములు, పచ్చిమిర్చి అవన్నీ తీసుకున్నాం కదండి, వాటిలోకి మనం ఆ మిక్సీ జార్లోకి 1 టీ స్పూన్ జీలకర్ర, 5-6 వెల్లుల్లి రెబ్బలు అనేది యాడ్ చేసుకోవాలండి. వీటిని మనం మెత్తగా మిక్సీ పట్టి తెచ్చుకుందాం. ఇక్కడ నాకు టమాటా ముక్కలు పులుపు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను చింతపండు యాడ్ చేయలేదండి. మీకు పులుపు తక్కువ ఉంటే కొంచెం చింతపండు అనేది యాడ్ చేసుకోండి. ఇంకా తర్వాత ఇవి మిక్సీ పట్టేలోపు ఇది కూడా బాగా చల్లారిందండి. ఇలా చల్లారిన తర్వాత వీటిని కూడా మెత్తగా లేకుండా కొంచెం కచ్చా పచ్చాగా మిక్సీ పట్టి తెచ్చుకుందాం. ఇంకా ఈ మిక్సీ పట్టి తెచ్చుకున్న కొత్తిమీర టమాటా పచ్చడిని పోపు వేసుకుందామండి. ఇంకా ముందుగా స్టవ్ ఆన్ చేసి మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఒక మూకుడు వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం పోపు మొత్తం యాడ్ చేసుకోవాలి. అంటే ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, వీటిని కొంచెం ఆవాలు చిటపట వచ్చే వరకు వేయించుకున్న తర్వాత కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా యాడ్ చేసుకుందాం. ఈ కరివేపాకు రెబ్బలు కూడా కొంచెం వేగిన తర్వాత మనము మిక్సీ పట్టి తెచ్చుకున్న కొత్తిమీర టమాటా పచ్చడిని ఈ పోపులో యాడ్ చేసుకుందాం. ఇలా మనము కొత్తిమీర టమాటా పచ్చడి యాడ్ చేసిన తర్వాత 1 నిమిషం మనము ఇలా లో ఫ్లేమ్లో మగ్గించుకున్న తర్వాత మనము ఈ టమాటా పచ్చడిని వేడివేడి అన్నంలోకి మనం నెయ్యి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇది దోశల్లో కూడా బాగుంటుంది, పునుగుల్లో కూడా బాగుంటుందండి. ఇంకా నేను పునుగులతో సర్వ్ చేశాను. ఈ కొత్తిమీర టమాటా పచ్చడిలోకి పెద్దలపాయ ముక్కలు యాడ్ చేసుకుంటే రుచి మరింత పెరుగుతుందండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ రెసిపీతో నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.